యాంకర్ అనసూయ ఏం చేసినా అంతకు మించే అన్నట్టుగా ఉంటుంది. ఆమె యాంకరింగ్ చేసినా, ఏదైనా పోస్ట్ పెట్టినా, ఎక్స్పోజింగ్ చేసినా, చివరికి ఏదైనా సినిమాలో నటించినా కూడా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే వెండి తెరపై పలు ఇంపార్టెంట్ రోల్స్తో మెప్పిస్తున్న అనసూయ బుల్లితెరపై కనిపించి దాదాపు 2.5 ఏళ్లు అయ్యింది. లాంగ్ గ్యాప్ తర్వాత కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ గేమ్ షో రీ ఎంట్రీ ఇచ్చింది అనసూయ. స్టార్ మా ఛానల్లో కొత్త గేమ్ షో ప్రారంభమైంది. నీతోనే డాన్స్ 2.0 కంప్లీట్ కావడంతో కొత్తగా కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ గేమ్ షో మొదలైంది. ఈ షో ప్రారంభానికి ముందే ఒక ప్రోమోతో హాట్ టాపిక్ అయ్యేట్టు చేసింది అనసూయ. ఈ గేమ్ షోకి అనసూయతో పాటు శేఖర్ మాస్టర్లు జడ్జీలుగా ఉండటంతో కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ టైటిల్ కి తగ్గట్టుగానే వీళ్ళిద్దరికీ ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటనేది రివీల్ చేయకుండానే వీళ్ళిద్దరూ పోటీ పడి జాకెట్స్ విప్పుతున్నట్టు ప్రోమో వదిలారు. ఓరి మీ దుంపతేగా, ఇది ఫ్యామిలీతో చూసే గేమ్ షోనా లేదంటే పోర్న్ షో అనుకున్నారా అంటూ నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. అనసూయ దెబ్బకి మహిళా సంఘాలు, సోషల్ యాక్టివిస్టులు రంగంలోకి దిగి డబ్బులిస్తే బట్టలిప్పుతావా, చిచి, ఇలాంటి షోలను బ్యాన్ చేయాలి, ఇలాంటి వాటి వల్లే అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, ఇవి పిల్లలపై ప్రభావం చూపుతున్నాయి, వీటికి కూడా సెన్సార్ ఉండాలి అంటూ కృష్ణకుమారి లాంటి సోషల్ యాక్టివిస్టులో అనసూయపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అయితే ప్రోమో చూసి కామెంట్స్ చేయొద్దంటూ అనసూయ చెబుతూనే ఉంది. కానీ మొత్తానికి ఎలాగైతేనే అనసూయకి రావాల్సిన పాపులారిటీ అయితే వచ్చేసింది. వివాదం చేసి వార్తల్లో నిలవటం అనసూయకి వర్మతో పెట్టిన విద్య కాబట్టి కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ గేమ్ షోతో మళ్లీ వివాదాన్ని రాజేసింది అనసూయ. ఇక శని ఆదివారాల్లో ప్రసారమైన ఈ కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో అనసూయ ఆటపాటలతో అల్లాడించింది. కుర్చీని మడతపెట్టి అంటూ మాస్ సాంగ్తో మడతపెట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చిన శేఖర్ మాస్టర్కి ఫ్లైయింగ్ కిస్లు పెట్టేసింది శ్రీముఖి. ఆ తర్వాత హాట్ పర్ఫార్మెన్స్ మంటలు పెట్టిస్తూ ఎంట్రీ ఇచ్చింది అనసూయ. దాదాపు 2.5 ఏళ్ల తర్వాత మళ్లీ బుల్లితెరకి కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోతో రీ ఎంట్రీ ఇచ్చింది అనసూయ. జబర్దస్త్తో పాటు ఇతర టీవీ షోలకు స్వస్తి పలికి సినిమాలపై ఫోకస్ పెట్టింది. పుష్ప, రజాకార్, ఆరి వంటి వరుస సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించిన అనసూయ 2.5 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చి అంతకు మించి అనేట్టు చేసింది. ఇక కిర్రాక్ బాయ్స్ గురించి మాట్లాడుతూ తన లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ని షేర్ చేసుకుంది అనసూయ. మీ లైఫ్లో కిరాక్ బాయ్ ఎవరు అంటే ఏం చెప్తారు అని అనసూయని ఇరుకున పెట్టే ప్రశ్న వేసింది శ్రీముఖి. దాంతో అనసూయ చాలా తెలివిగా ఒకప్పుడు మా ఆయన భరద్వాజ్ అని చెప్పింది. ఆయన కాకుండా ఎవరు అని అడగటంతో మా బుడ్డోళ్ళు అని చెప్పింది అనసూయ. సరే, మీ కాలేజ్ డేస్లో కానీ ఇతర సందర్భాల్లో కానీ మీరు ఏ అబ్బాయికైనా వార్నింగ్ ఇచ్చారా అని శ్రీముఖి అడగటంతో నేను మెహదీపట్నం కాలేజ్లో చదువుతున్నప్పుడు కుర్రోళ్లు దారిలో అడ్డగించి మీదికి వచ్చేవారు. ఇలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు. కానీ ఓ రోజు అలా నా మీదికి వస్తే లాగి పీకాను. ఇది జోక్ కాదు, నిజంగానే కాలర్ పట్టుకుని లాగి పెట్టి కొట్టానంటూ తన డేరింగ్ గురించి చెప్పుకొచ్చింది యాంకర్ అనసూయ. మొత్తానికి 2.5 ఏళ్ల తర్వాత బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చినా తనలో ఏమాత్రం జోష్ తగ్గలేదని, రెట్టించిన ఉత్సాహంతో అంతకు మించి అనేట్టుగా అందచందాలతో కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో ఆకట్టుకుంటుంది కిలేడీ అనసూయ.